తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎంఎస్డి హోటల్ దగ్గర శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మొదట ఎంఎస్డి హోటల్ నిర్వాహకులు రాహుల్ తనతో దురుసుగా ప్రవర్తించారని, తన మాటలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ రెచ్చగొట్టారని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పు నయీం మాట్లాడుతూ ఎంఎస్డి హోటల్ నిర్వాహకులకు పక్కన ఉన్న పాన్ షాప్ నిర్వాహకులకు మధ్యన షెడ్ విషయంలో అడగడానికి వెళ్లానని, అనవసరంగా దుర్భాషలు ఆడినందునే ఇంత గొడవ జరిగిందని అప్పు నయీం తెలిపారు. హోటల్ నిర్వాహకులది ఏ కులమో తనకు తెలియదని, అనవసరంగా తనపై అట్రాసిటీ కేసు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు, పై అధికారులు సరైన విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చూడాలని అప్పు నయీం కోరారు. నిన్న అట్రాసిటీ కేసు నమోదు అయిందని కొన్ని ఛానల్లో న్యూస్లలో వచ్చింది. సోమవారం రోజు నేను ఆ ఏరియా వార్డ్ నంబర్ 30 కౌన్సిలర్ మెహరాజ్ బేగం మా వైఫ్ ఉన్నారు. ఆ ఏరియాలో నాకు శనివారం రోజు పక్కలా పాన్ షాప్ రహీం భాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పాన్ షాప్ ఉంది. వాళ్ళ కుమారుడు నాకు శనివారం రోజు కాల్ చేసిండు, అన్నా నేను టీన్ షర్ట్ వేస్తున్నా, ఈ పక్క హోటల్ అయినా నాకు టీన్ షర్ట్ వేయరాదని ఆపుతున్నారన్నా అని చెప్తే, నేను అన్నా టీన్ షర్ట్ వేసుకోనికి ఆయన ఎందుకు ఆపుతాడు, వేసుకొని అట్లా ఏమైనా ఉంటే ఆ హోటల్ ఆయనకు చెప్పు, అఫుబాయ్ చెప్పిండని, కౌన్సిలర్ సాబ్ చెప్పిండని వేసుకోమని చెప్తే అన్న ఆయన ఒక 3-4 డేస్ ఎవరున్నారు ఫస్ట్ మాట్లాడిపిమంటే 3-4 రోజులైందన్న కొత్తగా హోటల్ ఓపెన్ చేసిండు, మన ఎంఎస్డి హోటల్ అంటే నేనన్నా సరే నేను వచ్చినాక మాట్లాడతాను, నువ్వు అయితే షర్ట్ వేసుకో అని చెప్పినాక నేను సోమవారం రోజు సాయంత్రం రాత్రికి 9 గంటలకు అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన సమయంలో ఆ పాన్ షాప్ ఓనర్ని నేను పిలిచి, ఏం బాబు నువ్వు షర్ట్ వేసుకున్నావా అంటే, వేసుకున్నా అన్న. ఆయన పక్కన ఆయన హోటల్ ఎంఎస్డి హోటల్ ఆయన కూడా షర్ట్ వేస్తుండే. ఓనర్ ఎవరున్నా పిలిపించి ఆయన రాహుల్, ఆ హోటల్ యజమాని రాహుల్ అంట, నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఇట్లా స్టైల్ నుంచి వచ్చి ఎవరు పని ఆపినారని అనుకుంటా నా దగ్గర వచ్చిండు. వస్తే నేనన్నా, బాబు మీదేనా హోటల్, ఆ హోటల్ టీన్ షర్ట్ కి పర్మిషన్ తీసుకున్నారా మున్సిపాలిటీ నుంచి అని అడిగినాను. తీసుకున్నాలే కదా, మున్సిపాలిటీలో రేపు పొద్దుగాల అప్లికేషన్ పెట్టి తీసుకుంటే బాగుంటది, మళ్ళీ ఎవరు కొట్లాడుకోరాదు, మంచిగా ఉండాలి అని ఈ విధంగా ఆయనకు చెప్పినాను. చెప్తే ఇట్లా ఫోన్, నేను బైక్ మీదనే కూర్చున్నాను, ఇట్లా ఫోన్ తీసుకున్నారు, రికార్డ్ స్టార్ట్ చేసిండు. చెప్పురా నువ్వు ఎవర్రా, ఏం చేయమంటావురా అంటే, పర్మిషన్ తీసుకోమంటావా, నువ్వెవర్రా గల్లీ కౌన్సిలరా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, అరే తురే బాబు ఏం మాట్లాడుతున్నాను అంటే, ఏమంటున్నారా అని నా మీద గల్లపట్టనికి వస్తే, బైక్ మీదనే ఉన్నాను, గల్లపట్టనికి వస్తే నేను ఇట్లా దొబ్బినాను. ఆ బాబుకి దొబ్బితే బూతు మాటలు, నాకు ఆ ఏరియా స్టేషన్ ఏరియాలో మీరు అందరూ తాండూరు జనాలకు కూడా తెలుసు, ఆ స్టేషన్ ఏరియాలో అందరూ చెప్తారు, ఆయన ఇష్టం వచ్చినట్ల అన్ని లాంగ్వేజ్లు నేను ఇప్పుడు చెప్పుకున్నాలంటే కూడా నాకు మనసుకు కూడా, ఎందుకంటే లైఫ్ లో నేను ఒక నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని, ఎక్కడైనా అక్రమాలు కానీ, నేను రాజకీయంలో ఉన్నా అని ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది పెట్టలేను. ఎవరికి ఈ విధంగా నేను అందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి మేము కలిసిమెలిసి, నాకు అందరూ హిందూస్ కూడా అంత ప్రేమిస్తారు, ముస్లింస్ కూడా అంత ప్రేమిస్తారు, ఎందుకంటే నా లైఫే కాంప్రమైజ్ లైఫ్ గలా అని నడిచినాను. ఇష్టం వచ్చినట్ల లంజా అన్నట్ల ఇట్లా, అరే నీ ఏరియా అన్నావు కదరా, లంజా కొడక నీ ఏరియా అన్నావు కదా, నీ ఏరియా కౌన్సిలర్ కదరా నువ్వు, నేను ఈడ నిలబడి హోటల్ నడిపిస్తుంది దమ్ముంటే నాకు ఈ విధంగా హరాస్మెంట్ చాలా చేస్తే, నాకు ఉంటారు చాలా మంది అంటే అఫుబాయికి ఇట్లా తిడుతున్నారని
ఆ ఉద్దేశం నుంచి అందరు వచ్చినారు. కొంతమంది వాళ్ళ మనుషులు కూడా ఉండే దొబ్బులాడుకుంటా లోపటెళ్ళినారు, కొట్లాడుకుంటా ఉంటే నేను మా ఊళ్ళకు 2-3 కూడా నా చేతుల నుంచి నేను కొట్టినా, ఏ బేకూఫ్ ఉన్నాడా, వాడు బేకూఫ్ ఉంటే మీరు బేకూఫ్ ఉంటా, ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం, పోలీస్ స్టేషన్ కి పోయి మాట్లాడదామని నేను వాళ్ళకి దొబ్బి ఆ రాహుల్ అనే వ్యక్తికి కూడా నేనే బయటికి తీసుకొని వచ్చి నేను బయటికి పంపించినాను. నేను ఆయన క్యాస్ట్ ఏదో నాకు తెలియదు, ఆ పిల్లలు ఎవరో తెలియదు, ఆయన హైదరాబాద్ లో ఉంటా అని చెప్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఆయన క్యాస్ట్ ఏది నాకు తెలుసా, ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళీ నేను క్యాస్ట్ వైజ్ గా ఆయనకు తిట్టినానని నా మీద అట్రాసిటీ కేసు నమోదు చేపించారు. తాండూరు జనాలు కూడా చూస్తున్నారు. నేను దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కంప్లైంట్ మీద మీరు అట్రాసిటీ కేసు బుక్ చేశారు, నా కంప్లైంట్ మీద కూడా మీరు వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. దయచేసి పోలీస్ అధికారులకు కూడా నేను ఎస్ఐ గారికి కానీ, సిఏ గారికి కానీ మరియు డిఎస్పీ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఏ విధంగా ఉన్నా తాండూరు జనాలకు మీరు అడగండి. అఫ్ఫుభాయ్ ఎవరికన్నా తిట్టేటోడా, అఫ్ఫుభాయ్ ఏమైనా అనేటోడా, ఏ విధంగా ఉన్నాడు అఫ్ఫు అనే వ్యక్తి అని మీరు ఆలోచించుకొని న్యాయం చేయండి. నాకు నమ్మకం ఉంది పోలీస్ అధికారుల పైన కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేయలేను, ఎవరిని ఏ విధంగా హరాస్మెంట్. ఆ బాబు ఏదేదో మాటలు న్యూస్లలో చెప్పిండు రాహుల్, నేను అక్కడ పోయి ఏదో అడిగినా చేసినా అని. నేను రైల్వే స్టేషన్ ఏరియాకి కూడా సంవత్సరానికి ఒకసారి కూడా నేను అక్కడ వెళ్ళాను. దయచేసి పోలీస్ అధికారులకు మరియు తాండూరు జనాలకు కూడా ఏదో వీడియోలు చూసి నా మీద ఏదో తప్పు అఫ్ఫుభాయ్ ఈ విధంగా చేసినని మీరు ఆలోచించకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకు కూడా మీరు నా మీద ఏ విధంగా ఎంక్వైరీ చేయండి, అక్కడ వెళ్ళండి, ఎంక్వైరీ చేసి నాకు కూడా న్యాయం చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. CT Cable